హలో అండి, ఈరోజైతే ఇది మీషో వీడియో అని చెప్పాలి. ఎందుకంటే మీషో ప్రోడక్ట్స్ కొని మీకు ఫుల్ బ్లాగ్ అయితే పెడుతున్నాను. మొత్తం 7 ఐటమ్స్ తీసుకొచ్చేసాను. అవి ఏంటి అనేది ముందే చెప్పను, ఒక్కొక్కటి చూపిస్తాను. అండ్ ఇవి కూడా కంటైనర్స్ అనుకుంటారేమో, కానీ క్యూట్ కంటైనర్స్ అనమాట. సో ఫస్ట్ది అయితే ఈ గ్లాస్ స్టోరేజ్ అండి, ఫుడ్ స్టోరేజ్ బాక్స్. నేను యాక్చువల్గా 3 వస్తాయని బుక్ చేశాను. ఇది ఒక్కటే నాకు 450 బిలో పడింది. నేను ప్రైస్ చూసి మోసపోయాను. అంటే 450కి 3 వస్తాయి అనుకున్నాను, కాకపోతే ఒకటే వచ్చింది. గ్లాస్ థిక్నెస్ మాత్రం చాలా క్వాలిటీతో ఉందండి. పైన లిడ్ కూడా చూడండి, చాలా క్వాలిటీతో వచ్చేసింది. ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, మనం ఫుడ్ స్టోరేజ్కి ఏమాత్రం భయపడక్కర్లేదు. స్టోరేజ్ ఫుడ్ తినకూడదు అనే వాళ్ళకి ఇలాంటివి ఉంటే మంచిగా పనికొస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్రిడ్జ్ కంటైనర్సేనండి. ఇవి యాక్చువల్గా నేను లిడ్తో పాటు వస్తాయి అనుకున్నాను, అది కాకపోతే లిడ్స్ రాలేదు. సో వెనక్కి పెట్టేశాను అనమాట. రిటర్న్ మొత్తం 6 వస్తాయి. నాకు అవి బాక్సెస్ తీయడం కూడా రాలేదండి, చాలా థిక్గా ఉంది. ఇంకా ట్రై చేసి వదిలేశాను. ఇది వచ్చేసి నాకు 160 బిలో పడిందండి. ఇవైతే క్యాప్స్ వస్తే ఉంచుకునేదాన్ని, అండ్ కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు దాంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ అండి. ఇదైతే ఆల్మండ్స్, కాజూస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట, స్టోరేజ్ చేసుకోవడానికి. కాకపోతే ప్లాస్టిక్ అనేది కొంచెం చీప్గా ఉంది, ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళేలాగే ఉంది. కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే గ్లాస్ అనేది కొంచెం కింద పడినా పగిలేటట్టుంది. డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి మంచి కంటైనర్స్ అండి. నాకు ఇది 202 అలా పడింది. ఇంత ఇవి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. కానీ ఇది వర్తబుల్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే చీప్గా ఉంది, ప్లాస్టిక్ పగిలిపోయేటట్టు. సో ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో చూడగానే చాలా బాగా క్యూట్గా అనిపించింది. ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాళ్ళకి అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కాకపోతే ప్లాస్టిక్ మాత్రం బాగోలేదండి, ఊరికే విడిపోతుంది. అండ్ క్యూట్గా ఉంది, కాకపోతే వర్తబుల్ కాదు. ప్రైస్ కూడా చాలా తక్కువ, 130కి ఇంతకన్నా రాదని కూడా అనుకోవచ్చు మనము. కాకపోతే తీసుకుంటే మాత్రం వేస్ట్ ఖర్చు. లేదు బాగున్నాయి అనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టేస్తానండి, చూసేసుకోండి. అండ్ నేను చెప్పే రివ్యూస్ అన్నీ కూడా జెన్యూన్ రివ్యూస్ అండి, అవి వర్తా కాదా అనేది ఖచ్చితంగా చెప్తాను. అండ్ క్వాలిటీ బాగోకపోతే బాగోలేదని చెప్పేస్తాను. ఏంటి ఇలాగా అన్నీ తీసుకోవద్దు అని చెప్తుంది అనుకోకండి, బాగున్నాయి కూడా చెప్తున్నాను కదా, అవే ఎక్కువ బాగున్నాయని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ అండి. ఇవి మనము మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్ళకి తీగలాగా వస్తాయి కదా, తీగలు పెట్టుకోవడానికి హుక్స్ అండి. సో నాకు అవసరమేమో అని తీసుకున్నాను, చూస్తే మాత్రం నాకు నచ్చలేదు. సో రిటర్న్ అయితే పెట్టేశాను వెంటనే. ఇక ఈ పార్సిల్ విషయానికి వస్తే ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం. అండ్ ఇది కూడా ఏంటంటే ఫ్రీజర్ కంటైనర్ అండి, తెలుస్తుంది కదా, ఐస్ క్యూబ్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి. నేను టమాటా క్యూబ్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యూబ్స్లా చేసుకుందామని చెప్పేసి కంటైనర్స్ కొన్నాను. సో చాలా బాగుందండి, దానిపైన అయితే లిడ్ కూడా వచ్చేసింది. ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి, 185 బిలోనే. అండ్ రెండు కూడా చాలా క్యూట్గా ఉంది. దాని యొక్క లోతు కూడా ఎక్కువగానే ఉందండి. ఈజీగా క్యూబ్ అనేది చాలా పెద్ద సైజే వస్తుంది. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు, చాలా వర్తబుల్ అనమాట. నాకైతే కలర్స్ కూడా బాగా నచ్చాయి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఇదైతే 100% రికమెండ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బొమ్మ తీసుకున్నాను. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ బాబుకి అనమాట. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. అండ్ క్యాటర్పిల్లర్ అండి, కీ తిప్పితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 150 బిలో పడింది. చూసారు కదా ఎలా వెళ్ళిపోతుందో. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత క్వాలిటీ తోటి నేను బొమ్మలు అయితే చూడలేదండి, చాలా క్యూట్గా ఉంది.
సో ఇవేనండి నేను చూపించిన ఈ మీషో ప్రోడక్ట్స్. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? నచ్చినట్లయితే లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో మొత్తం మీకు చూడడానికి బాగుంది, వర్తబుల్ అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి, చెక్అవుట్ చేయండి ఒక్కసారి. సో మేము దీంతో అయితే కాసేపు వాడేసుకున్నాము. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.